సారం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని, మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో చూద్దామా? తల్లి, ఈరోజు సాక్షాత్తు కాశీ నుండి అన్నపూర్ణాదేవి పంపించినటువంటి హెచ్చరికతో కూడిన సందేశం తల్లి. అన్నపూర్ణాదేవి కన్నీళ్లతో కుమిలిపోతూ నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతోందట. అది చూసి దరిద్ర దేవత జ్యేష్ఠాదేవి పకలబడి విరగబడి పకపక నవ్వుతోందట. దీనంతటికీ కారణం నీ వంటగదిలో ఉన్న నీ బియ్యం డబ్బాలో ఒక కారు మొబ్బు లాంటి ప్రమాదం దాగి ఉందట. అది గనక అక్కడే అలానే ఉంటే నీ జీవితంలో సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, ఐశ్వర్యం ఉండదు, డబ్బు ఉండదు, సంపద ఉండదు, ఏది కూడా ఉండదట. నువ్వు దాన్ని గాని తొలగించావు అంటే ఆ క్షణంలో, ఆ నిమిషంలో అన్నపూర్ణాదేవి సంతోషంతో నవ్వుతో ధన ధాన్యాలని, భోగ భాగ్యాలని ప్రసాదిస్తుందంట. శ్రీ మహాలక్ష్మీదేవి చిందులు వేస్తూ సిరి సంపదలతో నీ ఇంట్లో అడుగు పెడుతుందట. అది చూసి దరిద్ర దేవత జ్యేష్ఠాదేవత కన్నీళ్లతో బయటికి వెళ్ళిపోతుందట. కన్నీళ్లు పెట్టుకుంటుందట. అయ్యో, నాకు ఈ ఇంట్లో ఇక స్థానం లేదే, నా పప్పులేమి ఇక ఉడకవే అంటూ. అలాంటి ఒక కారు మబ్బు లాంటి ప్రమాదం నీ బియ్యం డబ్బాలో ఉందట. దాన్ని వెంటనే తీసి పడేయాలట. అదేంటో తెలుసుకోవాలట, జాగ్రత్త పడాలట. నువ్వు గనక అక్కడ ఉన్నటువంటి ఆ బియ్యం డబ్బాలో జరుగుతున్నటువంటి ఆ ప్రమాదాన్ని తప్పించావు, తొలగించావు, తెలుసుకున్నావు అంటే నీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుందట, ధన వర్షం కురుస్తుందట. ఇది సాక్షాత్తు కాశీ నుండి అన్నపూర్ణాదేవి పంపిన సందేశం తల్లి. నీ కోసం ఎన్ని జన్మల పుణ్యం ఉందో, ఏ జన్మలో ఏం పుణ్యం చేశావో కాశీ అన్నపూర్ణాదేవి ఈ రోజు నీకు సందేశం పంపింది. జాగ్రత్త, వదులుకోకు అంటూ బాబా గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడిన ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలి అంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అదే చేత్తో హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక కామెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అంటూ టైప్ చేసి పెట్టి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అన్నది కూడా ఇక్కడ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీర్వాదం మీకు ఇంకా త్వరగా దొరుకుతుంది. ఇక అంత నమ్మకమైన గురువు గారండి. మన సబ్స్క్రైబర్స్ కూడా ఎంతో మంది ఈ గురువు గారిని మా కష్టాల గురించి అడిగాము, ఆయన పూజల ద్వారానే మమ్మల్ని ఆ కష్టాల నుంచి బయటపడవేశారు, ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నామంటూ వాళ్ళ హ్యాపీనెస్ ని, వాళ్ళ అనుభవాన్ని కూడా మనతో షేర్ చేసుకుంటూనే ఉంటారండి. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పుకోలేక పర్సనల్ సమస్యలు, గుప్త సమస్యలు, మొండి సమస్యలు ఉండి వాటి నుంచి బయటపడలేకపోతుంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేసి చూడండి. మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నిర్మోహమాటంగా ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698732. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఫోన్ ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారానే మిమ్మల్ని ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ అయినా, అత్తకొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి, ప్రతిరోజు కూడా నువ్వు పడుతున్న కష్టం తెలుసు, నువ్వు పెట్టుకుంటున్న కన్నీళ్లు తెలుసు, నీ గుండె ఎంత వేదనతో రగిలిపోతోందో తెలుసు. ఎవరైనా ఈ కష్టాల నుంచి బయట పడవేస్తే బాగుండు కదా అంటూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నావని కూడా తెలుసు. రాత్రి పగలు కష్టపడుతున్నాం, అయినా కూడా ఇంట్లో చిల్లి గవ్వ అనేది మిగలటం లేదు బాబా. ఎంత సంపాదించినా అప్పుల పాలైపోతున్నా, ఇంట్లో ఎప్పుడో ఏదో ఒక గొడవ, అనారోగ్యం, మనశ్శాంతి లేదు. ఇలా నా దర్శనానికి వచ్చిన ప్రతిసారి కూడా నాతో చెబుతూనే ఉన్నావు. నువ్వే కాదు తల్లి, ఎంతో మంది బిడ్డలు కూడా ఇదే విధంగా నా దగ్గర వాళ్ళ బాధని, వాళ్ళ గోడుని మొర పెట్టుకుంటూనే ఉంటారు, కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంటారు. అయితే ఒక్కసారి ఆలోచించాను,
ఇది నా బిడ్డలందరూ ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం ఏంటి అని నా దివ్య దృష్టితో నీ ఇంట్లో నేను తొంగి చూసినప్పుడు నీ వంటగదిలో ఒక పొరపాటు కనిపించింది తల్లి. దానికి కారణం ఏంటో తెలుసా? నీ ఇంట్లో నువ్వు తెలియక చేస్తున్నటువంటి పొరపాటు అది. నువ్వు రోజుకి ఎన్ని వేలు ఎన్ని లక్షలు సంపాదించినా నీ కడుపు నింపేది ఆ అన్నపూర్ణాదేవి మాత్రమే. ఆ తల్లి నివాసం ఉండేది నీ వంటగదిలో. నీ వంటగదిలో ఉండే బియ్యం డబ్బా అది కేవలం ఒక డబ్బా కాదు తల్లి, అది సాక్షాత్తు నీ ఇంటి మహాలక్ష్మి, నీ ఇంటి ఎలువెల్పు. ఆ బియ్యం డబ్బాని వంటగదిలో ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఉంచేశావు. ఇక నీ ఇంట్లోకి దరిద్ర దేవత అంటే అలక్ష్మి తలుపు బద్దలు కొట్టుకొని మరీ వస్తుంది తల్లి. నీకు చెప్పేటటువంటి విషయాన్ని జాగ్రత్తగా విను. ఆ బియ్యం డబ్బాని నేను చెప్పే ఈ ఒక్క మూలలో ఉంచి చూడు. నీ ఇంట్లో కోట్ల వర్షం కనక వర్షం కురవకపోతే నన్ను అడుగు తల్లి. అలాగే ఆ బియ్యం డబ్బాలో ఈ ఒక్క వస్తువులు వేసి పెట్టావు అంటే లక్ష్మీదేవి ఉరుకుల పరుగుల మీద వచ్చి నీ ఇంట్లో తిష్ట వేసుకుంటుంది. ఈ రోజు నేను చెప్పే విషయాలు వివరంగా చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా శ్రద్ధగా విను. ఒక్క విషయం తల్లి, ఈ రహస్యం తెలుసుకునే ముందు నీకు ఒక్క మాట చెబుతాను. నువ్వు ఈ సందేశాన్ని విన్నాక నువ్వు ఇంతటితోనే నీతోనే ఇది దాచుకోకు. నీకు తెలిసిన నీ తోబుట్టువులకి, నీ అక్క చెల్లెలకి, నీ స్నేహితురాలకి తప్పకుండా పంచుకో. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ చాలా వరకు ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి. తెలిసో తెలియక చేస్తున్నారు, దానివల్ల చిక్కుల్లో పడుతున్నారు, దానివల్ల దరిద్రం పాలవుతున్నారు. అలాంటి బిడ్డలందరికీ కూడా ఇది సహాయం అవుతుంది. ఇది నువ్వు తెలుసుకున్నావని నీతోనే దాచుకోకు. నీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా దీన్ని పంచుకోవటానికి ప్రయత్నించు తల్లి. ఎందుకంటే పుట్టిన ప్రతి జీవికి కూడా పట్టెడు అన్నం పెట్టి కాపాడుతున్నదే ఆ కాశీ అన్నపూర్ణాదేవి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే నమ్మే పద్ధతి కల ప్రతి ఒక్కరూ కూడా ఆ తల్లి దయ వలన 3 పూటల భోజనం చేస్తున్నామని కృతజ్ఞత ప్రతి ఒక్కరూ కూడా ఆ తల్లికి చెప్పాలి తల్లి. కాబట్టి దయచేసి ఇక్కడ ఓం అన్నపూర్ణాదేవి నమః అంటూ రాయి తల్లి. ఇది నీ తండ్రి నీ మేలు కోసం చెప్తున్నాడు. నీకు పట్టెడు అన్నం పెడుతున్న ఆ అన్నపూర్ణాదేవికి నువ్వు ఇచ్చే గౌరవమే ఇది. శ్రీ అన్నపూర్ణాదేవి నమః అని నీ భక్తిని ఇక్కడ రాసి చాటి చెప్పుకో. ఆ తల్లికి కృతజ్ఞత చెప్పే ఈ చిన్న పని కూడా వదిలేసి వీడియోని దాటి వెళ్లేంత పాపాత్ములైతే నా బిడ్డలు కారని నేను నమ్ముతున్నాను. అలాగే ఇక్కడ ఎవరైతే అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తారో, ఎవరైతే అన్నపూర్ణాదేవి పేరు రాస్తారో అలాంటి నా బిడ్డలందరూ చల్లగా ఉండాలని వాళ్లకు నా ఆశీర్వాదం ఇస్తున్నాను తల్లి. ఇక విను, పురాణాల్లో ఒక అద్భుతమైన ఘట్టం ఉంది తల్లి. లోకాన్ని పాలించే లయకారకుడు పరమశివుడు ఒక్కసారి కాశీనగరంలో భిక్ష పాత్ర పట్టుకుని నిలబడ్డాడు. భిక్షాందేహి అంటూ ఎవరి ముందు నిలబడ్డాడో తెలుసా? తన అర్ధాంగి అయినటువంటి ఆ పార్వతీదేవి అన్నపూర్ణేశ్వరిగా అవతరించినప్పుడు ఆ తల్లి ముందు నిలబడ్డాడు. జగన్నాథుడికి అన్నం పెట్టిన తల్లి ఆమె. అలాంటి తల్లి అంశ అయినటువంటి బియ్యం పట్ల నువ్వు ఎంత కరెక్టుగా ఉన్నావో చూడు, ఎంత కృతజ్ఞత కనపరచాలో ఒక్కసారి ఆలోచించు. కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతోంది తల్లి? మోడర్న్ కిచెన్లు అంటూ ఎలా పడితే అలా కట్టుకుంటూ వాస్తుతో సంబంధం లేకుండా ఇష్టం వచ్చిన చోట బియ్యం డబ్బాలు పెట్టేస్తున్నారు. వంటగది అనేది కేవలం వంట చేసే ప్రదేశం కాదు తల్లి, అది మీ ఇంటికి యజ్ఞవాటిక లాంటిది, అంత పవిత్రమైనది. అక్కడ ఉండే అగ్నిదేవుడు, నీటి స్థానం, బియ్యం నిల్వ చేసే ప్రదేశం, ఇవన్నీ కూడా చాలా శక్తివంతమైన ప్రదేశాలు. నీ గ్రహాలను శాసిస్తాయి. ముందుగా బియ్యం డబ్బాని వంటగదిలో ఎక్కడ పెడితే అదృష్టం వస్తుందో చెప్తాను. ముందుగా బియ్యం డబ్బాని వంటగదిలో ఎక్కడ ఉంచితే దరిద్రం వస్తుందో చెప్తాను. నువ్వు కనుక ఈ మూల బియ్యం డబ్బాను ఉంచితే నువ్వు ఎంత కష్టపడినా ఆ డబ్బు హాస్పిటల్కి, అప్పుల వడ్డీలకి వెళ్ళిపోతుంది. ఈశాన్య మూల ఇక్కడ పెట్టకు. చాలా మంది బిడ్డలు చేసే అతి పెద్ద పొరపాటు ఇది. ఈశాన్యం అనేది దేవుడి స్థానం. ఈ ప్రదేశం ఇప్పుడు ఖాళీగా తేలికగా ఉండాలి. అక్కడ బరువు ఉండకూడదు. అక్కడ జలతత్వం అంటే నీరు ఉండాలి. ఎప్పుడైతే నువ్వు బరువైన 25 లేదా 50 కేజీల బియ్యం బస్తాని కానీ బియ్యం డబ్బాని కానీ ఆ ఈశాన్యం మూలలో పెడతావో నీ ఇంటికి రావాల్సిన లక్ష్మీదేవి దారి మూసుకుపోతుంది. ఇంట్లో యజమానికి మానసిక ప్రశాంతత ఉండదు. ఇంట్లో రోగాలు మొదలవుతాయి. ఎందుకంటే బియ్యం బరువుకి ఈశాన్యం మూతపడిపోతుంది తల్లి.
ఆగ్నేయమూల. వంటగది సాధారణంగా ఆగ్నేయంలోనే ఉండాలి. వంట చేసే పొయ్యి కూడా ఆగ్నేయంలోనే ఉండాలి. కానీ అగ్ని ఉండే స్థానానికి అతి దగ్గరలో, అంటే పొయ్యి కింద లేదా అగ్ని తగిలేలా పొయ్యి పక్కన బియ్యం డబ్బా ఎప్పుడూ పెట్టకు. అగ్ని రాజుకునే కొద్దీ నీ ఇంట్లో ఖర్చులు రాజుకుంటాయి. బియ్యం వేడెక్కితే ఆ ఇంటికి దరిద్రం. అలాగే చెత్త బుట్ట దగ్గరలో కొంతమంది బిడ్డలు వంటగదికి చిన్నగా ఉంది అని సింకు కింద చెత్త బుట్టకి పక్కన బియ్యం డబ్బా పెట్టేస్తుంటారు. ఎంత పాపం తల్లి అది. సాక్షాత్తు అన్నపూర్ణాదేవిని తీసుకువెళ్ళి దరిద్రం పక్కన పెడితే ఆ తల్లి నీ ఇంట్లో ఎలా నిలుస్తుంది? కోపం రాదా? చీపురు తగిలేలా చెత్త బుట్టకు దగ్గరలో బియ్యం ఉంచితే నీ ఇంటి అదృష్టం ఊడ్చుకుపోతుంది బిడ్డ. అలాగే ఇంకో మహా అపరాధం చెప్తాను విను. డబ్బాలో బియ్యం పూర్తిగా అయిపోయే వరకు వాడుతుంటారు కొంతమంది. డబ్బా అడుగున ఏదో గిన్నె పెట్టి కర్రమని గీకి ఆ బియ్యం తీసి వండుతూ ఉంటారు. ఆ డబ్బా అడుగున ఖాళీగా శబ్దం వస్తే ఆ ఇల్లు గుల్లైపోతుంది. జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత పగలబడి నవ్వుతుంది ఆ శబ్దం విని. జాగ్రత్త. బియ్యం డబ్బా ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు, ఖాళీ అవ్వకూడదు. అందులో కనీసం 2 గుప్పెళ్ల బియ్యమైనా ఉండగానే కొత్త బియ్యం తెచ్చిపోయి. ఇక్కడ బియ్యం డబ్బాని వంటగదిలో ఏ మూల ఉంచాలో తెలుసా? ఎలా ఉంచితే లక్ష్మి కటాక్షం కలుగుతుందో తెలుసా? అన్నపూర్ణదేవి శాశ్వతంగా నీ ఇంట్లో స్థిరపడుతుందో తెలుసా? ఇప్పుడు చెప్తాను, శ్రద్ధగా విను. ఈ ఒక్క చిన్న మార్పు నీ తలరాతను మారుస్తుంది, నీ జీవితాన్ని మారుస్తుంది, అదృష్టాన్ని మారుస్తుంది. ధాన్యపు గింజలో ధాన్యము, బరువైన వస్తువులు దాచుకోవటానికి అత్యంత అద్భుతమైన మూల 2 ఉన్నాయి. మొదటిది నైరుతి మూల. ఒకవేళ పెద్ద బియ్యం బస్తాలు అంటే 25 కేజీలు 50 కేజీలు తెచ్చుకుని నిల్వ చేసుకునే అలవాటు ఉంటే వాటిని వంటగదిలో లేదా స్టోర్ రూమ్ లో నైరుతి మూలలో ఉంచు. లేదా ఈ నైరుతి అనేది భూతత్వానికి ప్రతీక. రాహుకేతువుల దుష్ప్రభావాలు అడ్డుకునే స్థానం. ఇక్కడ బరువైన బియ్యం పెడితే నీ ఇంట్లో ధనం కూడా అంతే బరువుగా స్థిరపడుతుంది. నీ బ్యాంకు బ్యాలెన్స్ ఎప్పుడూ తగ్గకుండా పెరుగుతూనే పోతుంది. రెండవది వాయువ్య మూల. అసలైన రహస్యం, నువ్వు రోజు వాడుకునే చిన్న బియ్యం డబ్బా ఉంది చూడు, దాన్ని వంటగదిలో వాయువ్యం అంటే వాయువ్యం దిక్కులో ఉంచాలి. వాయువ్యం చంద్రుడి స్థానం. చంద్రుడు మనసుకి, ఆహారానికి కారకుడు. వాయువ్యంలో బియ్యం పెడితే ఆ బియ్యం ఎప్పటికీ తరిగిపోవు, దినాభివృద్ధి అవుతాయి. నీ ఇంట్లో ఎప్పుడూ కూడా ఆర్థిక స్తోమత ఉంటుంది. ఖర్చు అవుతున్నా సరే ఎక్కడి నుంచో డబ్బు మళ్ళీ ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది. వాయువ్యంలో ఉన్న ఆహారం తీసుకుంటే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి, అనారోగ్యాలు దరిచేరవు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం తల్లి, బియ్యం డబ్బాని ఎప్పుడూ నేల మీద అలా డైరెక్ట్గా పెట్టేయకు. దాని కింద ఒక చెక్క పీట కానీ, కనీసం ఒక మందపాటి గుడ్డ కానీ పరిచి ఉంచు. భూదేవికి, అన్నపూర్ణదేవికి మధ్య ఒక ఆసనం ఉండాలి. కేవలం బియ్యం డబ్బాను సరైన మూలలో పెడితే సరిపోదు తల్లి. ఆ డబ్బా ఒక అయస్కాంతంలా ధనాన్ని ఆకర్షించాలంటే నీ పూర్వీకులు ఆచరించిన ఒక తాంత్రిక వాస్తు రహస్యం నీకు చెప్తాను. ఎవరైతే ఈ పని చేస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది. బియ్యం తీసుకొచ్చి డబ్బాలో కొత్తగా పోసేటప్పుడు, అంటే మొదటిసారిగా బియ్యం డబ్బాలో నింపేటప్పుడు ఈ ఒక్క మంత్రాన్ని చెప్పి నింపు. ఓం శ్రీ అన్నపూర్ణయే నమః అని మనసులో 3 సార్లు అనుకుని పోయి, ఆ తర్వాత ఆ బియ్యం డబ్బాలో నేను చెప్పిన ఈ 3 వస్తువులు ఖచ్చితంగా ఉంచు. 1 లేదా 2 పసుపు కొమ్ములు. పసుపు శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి ఇష్టమైనది. గుండ్రంగా విరగకుండా ఉన్న పసుపు కొమ్మును బియ్యంలో దాచిపెట్టు. ఇది నీ ఇంట్లోకి ఏ దృష్టి దోషాన్ని, అంటే నరఘోష, కంటి దృష్టిని రానివ్వదు. నీ దగ్గర ఉంటే ఒక వెండి నాణ్యం. సరిగా తినటానికే తిండి లేదు, అష్ట కష్టాలు పడుతున్నాం, వెండి నాణ్యాలా బాబా అని అడిగితే, నాకు తెలుసు నా బిడ్డల పరిస్థితి, నువ్వు మామూలు రూపాయి బిల్లైనా పెట్టు తల్లి. అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి సోదరి సమానులు. వీళ్ళిద్దరూ ఒక చోటే ఉండాలి. డబ్బున్న చోట బియ్యము, బియ్యమున్న చోట డబ్బులు ఉండాలి. కాబట్టి డబ్బున్న చోట అన్నం తప్పకుండా ఉంటుంది. ఇలా నువ్వు శుభ్రంగా కడిగినటువంటి వెండి కానీ లేదా మామూలు రూపాయి బిళ్ళ కానీ అందులో వేసి ఉంచు. ముఖ్యంగా తీస్తున్నప్పుడు ఆ నాణ్యం నీ చేతికి తగిలినప్పుడల్లా లక్ష్మీదేవి నిన్ను ఆశీర్వదిస్తుంది అనుకో. 3 యాలకుల సువాసన శుక్రుడికి ప్రతీక. శుక్రుడు ఐశ్వర్యకారకుడు. 3 యాలకులను ఒక చిన్న ఎర్రటి గుడ్డలో చుట్టి, అంటే లక్ష్మీ మూటలాగా చేసి ఆ బియ్యంలో అడుగున ఉంచు. నీ ఇంట్లోకి డబ్బు ఏ మార్గాల ద్వారా వస్తుందో నువ్వే ఆశ్చర్యపోతావు. కోట్ల వర్షం అంటే ఇక్కడ ఆకాశం నుండి నోట్లు రాలటం కాదు తల్లి.
నీ ఇంట్లో రూపాయి ఖర్చు అవ్వాల్సిన చోట ₹1 ఖర్చు అవుతుంది. ₹10 రావాల్సిన చోట ₹100 వస్తుంది. అదే లక్ష్మీ కటాక్షం. మరొక ముఖ్యమైన విషయం తల్లి, ఆడవారు ఉదయం స్నానం చెయ్యకుండా అంటూ ముట్టుతో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ బియ్యం డబ్బాను తాకకూడదు తల్లి. నీ చేతిలోనో శుభ్రంగా కడుక్కున్నాకే బియ్యం డబ్బాలో చెయ్యి పెట్టాలి. కోపంతోనో చిరాకుతోనో ఏడుస్తూ అబ్బా ఈ వంట ఎప్పుడు చెయ్యాలి అని విసుక్కుంటూ బియ్యం తీస్తే ఆ అన్నం తిన్న నీ భర్తకి, పిల్లలకి కోపం, చిరాకు, దరిద్రమే వస్తాయి. బియ్యం డబ్బా తెరిచేటప్పుడు కూడా చిరునవ్వుతో మా కడుపు నింపుతున్నావు తల్లి, నీకు కోటి దండాలు అని మనసులో అనుకొని బియ్యం తీయి. ఆ అన్నం అమృతంగా మారుతుంది. నీ ఇంట్లో వాళ్ళు ఆ అన్నం తింటే వాళ్లకు అద్భుతమైన ఆరోగ్యం, తేజస్సు వస్తాయి. అలాగే శుక్రవారం సాయంత్రం పూట ఎవరైనా పక్కింటి వాళ్ళు అడిగారని బియ్యం అప్పుగా కానీ దానంగా కానీ ఇవ్వకు. నీ ఇంట్లో ఉన్న లక్ష్మిని నువ్వే వాళ్లకు ఇచ్చేసినట్లు అవుతుంది. కాబట్టి జాగ్రత్త. ఈరోజు చూసావు కదా తల్లి, ఈరోజు సాక్షాత్తు కాశీ నుండి అన్నపూర్ణేశ్వరీదేవి నీ కోసం పంపిన సందేశం ఎన్ని జాగ్రత్తలు చెప్పిందో చూసావా? ఒక్కసారి ఆలోచించు. నీ ఇంట్లో ఇప్పుడు నేను చెప్పిన పొరపాట్లు ఎన్ని జరుగుతున్నాయో ఒక్కసారి గమనించు. కాబట్టి ఇలాంటివి మళ్ళీ చెయ్యకు. నువ్వు పడుతున్న కష్టాలన్నిటికీ కారణం ఈ తప్పే. ఎప్పుడూ అడుగుతావుగా, ఈ కష్టాల కన్నీళ్ల నుంచి ఎప్పుడు బాబా బయటపడాలి? మార్గం లేదా? నేను ఎవరికి ఏ అన్యాయమూ చేయలేదే, ఎవరికి ఏ ద్రోహమూ చేయలేదే, అయినా ఎందుకు నాకు ఈ కష్టాలు తండ్రి అంటూ ఎన్నిసార్లు అడిగావు? ఎవరికి ఏదో అన్యాయం చెయ్యలేదు, కానీ నీ ఇంట్లోనే కొన్ని చిన్న చిన్న తప్పులు, పొరపాట్లు చేస్తున్నావు. దానివల్లనే సాక్షాత్తు దైవశక్తి నీ మీద ఆగ్రహించి ఇలా జరుగుతోంది తల్లి. నువ్వు గనక ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేశావు అంటే లక్ష్మీదేవి నీ ఇంటికి నవ్వుతో వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. సాక్షాత్తు అన్నపూర్ణాదేవి నీ ఇంట్లో ధన ధాన్యాలకు లోటు రాకుండా చూసుకుంటుంది. నీ ఇల్లు ఎప్పుడు సంతోషంగా ఉంటుందో అప్పుడు జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత ఆ ఇంటి నుంచి కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక నాకు ఈ ఇంట్లో స్థానం లేదు, నాకు కాలం చెల్లిపోయింది అనుకుంటూ. ఎందుకంటే దరిద్ర దేవత ఎప్పుడూ కూడా ఏడుపులో, పేదరికం, అలాగే అపరిశుభ్రం ఉన్న చోటనే ఆమె నివసిస్తుంది. నువ్వు అన్ని ఒక్కసారిగా మార్చేసావనుకో, ఆమెకి ఇంకా అక్కడ స్థానం ఉండదు, ఉండలేదు. ఆమె శుభ్రంగా ఉన్న ప్రదేశం, అంత సంతోషంగా ఉన్న ప్రదేశం అంటే ఆమెకు అస్సలు నచ్చదు. అందుకే నీ ఇంటిని ఎప్పుడూ కూడా చక్కగా ఉంచుకో. దైవశక్తి మాత్రమే నీ ఇంట్లో నివసించేలా చేసుకో. నీ సాయి ఆశీర్వాదం ఎప్పుడూ నీ మీద ఉంటుంది అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతేదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.